Hi, hello. Welcome to my weekly weight loss updates. And this is my week 4 update. మీకు తెలిసిందే నేను రీసెంట్గానే నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశానని. సో ఫార్ సో గుడ్ అనే చెప్పాలి. వీక్ 4 వెంట్ వెరీ వెల్. ఇన్ కేస్ మీరు నా రీసెంట్ వీకెండ్ వ్లాగ్ చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఐవ్ షేర్డ్ సో మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అబౌట్ మై. సో లెట్స్ స్టార్ట్ విత్ ద పాజిటివ్స్ ఫస్ట్. హైలైట్స్ వచ్చేసి ఫస్ట్ స్నోఫాల్ ఆఫ్ ద ఇయర్ అయింది అండ్ స్నో పడ్డ నెక్స్ట్ డే ఫుల్ కోల్డ్ ఉంది అండ్ ఆ ఎఫెక్ట్ వల్ల వీక్ అంతా కూడా చాలా చలిగా ఉంది. మార్నింగ్ లేసి వర్కౌట్కి వెళ్ళమన్నది చాలా కష్టంగా అనిపించింది. బట్ గెస్ వాట్, ఐ వాజ్ ఏబుల్ టు వర్కౌట్ 6 days ఇన్ వీక్ 4 అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. చాలా హ్యాపీగా అనిపించింది. సెకండ్ వచ్చేసి బ్రెత్ వర్క్. వీక్లో నేను 7 days చేయగలిగాను. ముందు అసలు చేయలేకపోయేదాన్ని కదా. ఇప్పుడు ఎవ్రీ డే 7 minutes ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్ యాజ్ వెల్. థర్డ్ వచ్చి పిక్చర్స్. ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంపారిజన్ కోసం పిక్స్ తీసుకోవాలి అని. ఫైనలీ 4 different పోర్ట్ఫోలియో పిక్చర్స్ తీసుకున్నా, ఫ్రంట్, బ్యాక్ అండ్ సైడ్ వేస్లో. సో దట్ నా ఎండ్ ఆఫ్ 21 day ఛాలెంజ్ అయ్యాక ఐ విల్ బీ ఏబుల్ టు కంపేర్ బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్. సో విచ్ ఈజ్ ఆఫ్టర్ లైక్ December 21st. ఫోర్త్ వచ్చేసి నా కొంతమంది ఫ్రెండ్స్ మెసేజ్ చేశారు, లైక్ నా వీడియోస్ చూసి మోటివేటెడ్ ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశారు అది ఇదని. ఐ ఫెల్ రియలీ వెరీ హ్యాపీ. నా వీడియోస్ వల్ల ఒక 2-3 పీపుల్ అయినా అది చేయగలిగితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ ఒక వాల్యూ ఎడిషన్ ఉంది నా వ్యూవర్స్కి నా వల్ల అనే ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ నోయింగ్ దాట్. లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ ద లీస్ట్, ఫ్రెండ్స్ గివింగ్ పాట్లకి వెళ్ళాము. నేను మాస్టర్స్ చేసేటప్పుడు టెక్సస్లో చాలాసార్లు పాట్లకి వెళ్ళాను, బట్ ఫుల్ టైంకి బాస్టన్ మూవ్ అయ్యాక ఎప్పుడూ పాట్లకి వెళ్ళలేదు. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాస్టన్లో పాట్లక్ అండ్ ఇట్ వెంట్ వెరీ వెల్. చాలా ఫుడ్ ఉంది, వీడియోలో పెడుతున్నాను చూడండి. సో నాకు తెలుసు అక్కడికి వెళ్తే చాలా ఫుడ్ ఉంటుంది, నేను డల్స్ అయిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అందుకే నేను వెళ్ళే ముందు సాలడ్ తినెళ్ళా. సో దట్ ఆ ఫైబర్ వల్ల నాకు స్టమక్ ఫుల్ ఉండి నేను అంత ఎక్కువ తినలేకపోయాను, అన్నీ కొంచెం కొంచెం అలా తిన్నాను. ఐ థింక్ ద బ్యూటీ ఆఫ్ పాట్లక్ ఏంటంటే మనం డిఫరెంట్ క్యూజైన్స్కి ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇటాలియన్, అమెరికన్, బ్రెజిలియన్ ఫుడ్ కూడా తిన్నాను. అండ్ బ్రెజిలియన్ ఫుడ్ నాకు చాలా మంచిగా అనిపించింది, లైక్ కైండ్ ఆఫ్ సిమిలర్ టు ఇండియన్ ఫుడ్ అనిపించింది. సో ఓవరాల్ ద ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ గుడ్. అండ్ మేము చికెన్ బిర్యానీ చేసుకొని వెళ్ళాం, అందరికీ చాలా నచ్చింది అండ్ అందరు రెసిపీ చెప్పమని అడుగుతుండే. సో యా, ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. లో లైట్స్ వచ్చేసరికి 2 థింగ్స్. ఒకటి 2 times నేను ఇండల్జ్ అయ్యాను ఫుడ్లో. ఒకటి టీమ్ లంచ్కి వెళ్ళినప్పుడు, అండ్ అది హానెస్ట్లీ అది చీట్ మీల్ అని చెప్పలేను, బికాజ్ అందులో కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ అన్నీ బ్యాలెన్స్డ్ ఉండే. సో ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ చీట్ మీల్. బట్ నేను ఓన్లీ హోమ్ కుక్ ఫుడ్ తినాలని పెట్టుకున్నాను కదా, సో ఆ ఆస్పెక్ట్లో చూస్తే దట్స్ కైండ్ ఆఫ్ డీవియేషన్ అని చెప్పొచ్చు. సెకండ్ ఏమో పాట్లకి వెళ్ళినప్పుడు కొంచెం అన్నీ కొంచెం 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 అలా ఇండల్జ్ అయ్యాను అనమాట. ఛాలెంజెస్ వచ్చేసరికి ఇంకేముంటుంది, చాలా కోల్డ్, స్నో కూడా పడుతుంది. మార్నింగ్ లెగిసి వెళ్ళడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది నాకు డే బై డే. బట్ జిమ్ అయిపోయింది. ఐఎమ్ గ్లాడ్ ఐ మేడ్ ఇట్ టు ద జిమ్. అసలైతే మార్నింగ్ లెగాలనిపించలేదు, రావాలనిపించలేదు, కోల్డ్ ఎక్కువ ఉంది కదా. బట్ ఒక మంచి థింగ్ ఏంటంటే నేను వచ్చాను అండ్ జిమ్లో కూడా క్రౌడ్ బాగానే ఉంది, ఉండదేమో అనుకున్నాను. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ న్యూ నార్మల్. నేను ఎలా పుష్ చేసుకొని వచ్చానంటే నాకు తెలుసు ఈవినింగ్ జిమ్లో చాలా క్రౌడ్ ఉంటుందని. సో అది గుర్తొచ్చింది. అది గుర్తు రాగానే సరే ఇప్పుడు వెళ్ళడమే బెటర్, కొంచెం ఓపిక చేసుకొని అనుకున్నా. యా, ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్ ఇట్. కమింగ్ టు ద రిజల్ట్స్, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ 0.2% డ్రాప్ అయ్యింది అండ్ మజిల్ మాస్ 0.1% పెరిగింది. ఓవరాల్ వెయిట్ వచ్చేసి 0.8 lb వెయిట్ లాస్ అయింది వీక్ 4లో. ఐఎమ్ సో హ్యాపీ ద వే ఇట్ ఈస్ గోయింగ్. ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. నేను స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి ఓవరాల్ నేను ఒక 4 lb వెయిట్ లాస్ అయ్యాను, విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 1.8 kg. నేను ముందు కూడా చెప్పాను, లైక్ నేను
స్టార్ట్ చేసేదాన్ని, 1 కేజీ వెయిట్ లూజ్ అయ్యేదాన్ని, తర్వాత మళ్ళీ ఆపేసేదాన్ని. సో, ఆ లూప్‌లోంచి ఫైనల్లీ ఐ బిలీవ్ ఐయామ్ గెట్టింగ్ ఔట్ ఆఫ్ దట్ లూప్. ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఇలాగే కన్సిస్టెంట్‌గా ఉండాలని నేను అనుకుంటున్నాను. మీరు గూడా అలాగే కన్సిస్టెంట్‌గా ఉండండి. మీ టార్గెట్స్, మీ గోల్స్ అచీవ్ జేయడంలో. అండ్ వీక్ 5లోకొచ్చేసరికి నేను కొన్ని చేంజెస్ చేస్తున్నాను. ఏంటంటే నేనసలెప్పుడు క్యాలరీ కౌంటింగ్ చేయలేదు. బట్ నేను సమ్‌హౌ క్యాలరీ కౌంటింగ్ ఫిగర్ ఔట్ జేసుకొని, డేలో నేను ఎన్ని క్యాలరీస్ తినాలి, ఈచ్ మీల్‌లో ఎన్ని క్యాలరీస్, ఎంత మాక్రోస్ అనేది నేను ఫిగర్ ఔట్ చేసుకున్నాను. సో, అది నేను వీక్ 5లో అప్లై చేయడం స్టార్ట్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ నేను సీడ్ సైక్లింగ్ గూడా మళ్ళీ రీస్టార్ట్ చేశాను. సో, వాటి గురించి నేను నెక్స్ట్ వీక్ మాట్లాడతాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.